నేటి రాశి ఫలాలు సింహరాశి వారికి ఈరోజు నూతన వస్తు వాహన లాభం అనేది కనిపిస్తుంది. ఇక సింహరాశి వారికి ఈరోజు గృహ వాతావరణం అనేది ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతమైన జీవనం మీ సొంతమవుతుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో నూతన ప్రణాళికల వలన లాభాల బాటలో నడుస్తాయి. అలాగే బంధుమిత్రుల సహాయ సహకారాలు అనేవి అన్ని విధాలుగా అందుకుంటారు. ఈరోజు సోదరులతో స్థిరాస్తి విషయాలలో ఉన్న చిక్కులు ఈరోజు తొలగిపోతాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట నూతన ప్రోత్సాహకాలను అందుకుంటారు. అలాగే ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలను పొందుతారు. ఇక మొత్తంగా చూసుకుంటే సింహరాశి వారికి అదృష్ట యోగం అనేది కనబడుతుంది. ఇక శుభవార్తలను వింటారు. వివాహ ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమయ్యే శుభతరుణంగా చెప్పవచ్చు. ఇక సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇంట శుభకార్యాలను నిర్వహిస్తారు. ఇక సింహరాశి వారికి ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. కోర్టు వ్యవహారాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభిస్తుంది. లేదా బయట రాజీకు దుచ్చుకునే అవకాశం కూడా లభిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఈరోజు సింహరాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో వారికి మంచి లాభాలనేవి అందుతాయి. ఇక సింహరాశి వారికి ఈరోజు ప్రముఖుల పరిచయాల వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది. అలాగే సమాజంలో మీరంటే గౌరవం, ఆదరణ పెరుగుతుంది. ఇక ఈరోజు సింహరాశి వారు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. పుణ్యక్షేత్రాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు సింహరాశి వారు తమ మిత్రులను కలుసుకొని కష్టసుఖాలను పంచుకుంటారు. ఇక ఈరోజు దూర ప్రయాణాలు అయితే చేస్తున్నారో ఆ ప్రయాణాలలో కలిగిన నూతన పరిచయాలు మీలో నూతనోత్తేజాన్ని కలిగిస్తాయి. అలాగే ఆదాయం అంచనాల కంటే అధికంగా పెరుగుతుంది. ఈరోజు ఆశించిన విధంగా కొంత విశ్రాంతి కూడా లభిస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపార సంస్థల విస్తృతికి చేసే ప్రయత్నాలు ఈరోజు మంచి ఫలితాలను ఇస్తాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో ఉన్న ఆటుపుట్లను అధిగమిస్తారు. మంచి గుర్తింపును పొందుతారు. ఇక పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణులకు అనుకోని ఆహ్వానాలనేవి అందుతాయి. ఇక ఐటీ రంగ నిపుణులకు, రాజకీయవేత్తలకు విదేశీయానం చేసే యోగం అయితే కనిపిస్తుంది. ఇక సినీ రంగం వారు మంచి అభివృద్ధిని పొందుతారు. ఇక ఎవరైతే సింహరాశిలోని విద్యార్థులు ఉన్నారో వారి యొక్క విదేశీ విద్యా కళలు అనేవి నిజం చేసుకుంటారు ఈరోజు. ఇక ముఖ్యంగా సింహరాశిలోని మహిళలకి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు సింహరాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు లేత ఎరుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారు దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.